హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం అండ్ అలాగే రంగంపేటకు వెళ్ళే రోడ్డు. ఇప్పుడు కనిపిస్తున్న ఏరియా అయితే పేరూరుకి వెళ్ళే రోడ్డు అనమాట. వియా చంద్రగిరి ఆ రోడ్డు అయితే అని పిలుస్తారు. కానీ ఈ రోడ్లో మెయిన్ శ్రీనివాస మంగాపురం టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూడండి. శ్రీనివాస మంగాపురం టెంపుల్ దాటిన తర్వాత రంగంపేట అయితే వస్తుంది. రంగంపేట అంటే ఇక్కడ విద్యానికేతన్ కాలేజ్ అయితే ఉంటుంది. బాగా ఫేమస్ అనమాట కాలేజు, మోహన్ బాబు వాళ్ళదనమాట. అండ్ ఈ రోడ్ అంతా కాలూరు క్రాస్ అని కూడా పిలుస్తారు. కాలూరు క్రాస్ అనేది కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ అయితే వస్తుంది ఆ ఏరియా. ఈ ఏరియా వచ్చి తిరుపతి నుంచి దాదాపు శ్రీనివాస మంగాపురంకి వెళ్ళే రోడ్లు అయితే ఉంటుంది. మోస్ట్లీ బస్సెస్ అండ్ అన్నీ ఇదే రోడ్లో వెళ్తాయి. ఓన్ వెహికల్స్ అయినా ట్రావెల్స్ అయినా ఏవైనా ఈ రోడ్లోనే వెళ్తాయి మోస్ట్లీ. ఇదే రోడ్లో రాయచోటి కూడా వెళ్ళచ్చు. రాయచోటి కూడా పీలేరు అట్లా అనమాట. ఆ రూట్ అయితే వెళ్ళచ్చు. శ్రీనివాస మంగాపురం ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది దర్శనానికి. అంటే డే బై డే అనేది చేంజ్ అవుతూ ఉంటుంది క్రౌడ్ బట్టి. భక్తులు ఒకరోజు వస్తుంటారు, ఇంక రోజు రారనమాట. అలాగా డిపెండ్స్ ఆన్ క్రౌడ్. మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోతుంది. ఇప్పుడు రోడ్ అయితే క్రాస్ చేశాం కదా, ఇది కాలూరు క్రాస్. ఇంతకుముందు స్ట్రైట్గా వెళ్ళిన రోడ్ అయితే చంద్రగిరికి కూడా వెళ్ళచ్చు. ఇక్కడ కనిపిస్తున్నవంతా కాలూరు క్రాస్కి సంబంధించిన ఆ ఏరియాకి హౌసెస్ ఇవంతా. ప్రజెంట్ ఈ ఏరియా అయితే ఇలా ఉంది. ఆఫ్టర్ 30 years, ఇప్పుడు 2025 కదా, 2035 లేదంటే 55లో చూసుకోండి ఈ ఏరియా మొత్తం చేంజ్ అయిపోతుంది. తిరుపతి టు శ్రీనివాస మంగాపురం వెళ్ళే ఏరియా అయితే చాలా మారిపోతుంది. ఇప్పుడు ఇది హైవే ఏదైతే ఉందో ఇది బెంగళూరు హైవేకి కూడా కనెక్ట్ అవుతుంది. ఆపోజిట్లో ఈవినింగ్ అవ్వడం వల్ల సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు. సన్సెట్ అన్నమాట. సన్ రైజ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, సన్సెట్ అంటే ఈవినింగ్ ఉంటుంది. ఇక్కడంతా మోస్ట్లీ అన్ని తోటలే ఉంటాయి. ఈ ఏరియాలో అయితే మనకి కాలేజెస్ కూడా వస్తాయి. ప్రజెంట్ మేము బస్సులో అయితే వెళ్తున్నాము. దానివల్ల అక్కడక్కడ గుంతలు అయితే ఉన్నాయి. అందువల్ల వీడియో తీస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇదంతా ఇక్కడ నుంచి టెంపుల్ ఏరియా అనమాట. ఇదంతా స్టార్ట్ అవుతుంది. ఇక్కడే కళ్యాణ మండపాలు కూడా ఉంటాయి. మ్యారేజెస్ ఇట్లా ఏమైనా చేసుకోవాలి అనుకుంటే. ఇక్కడ ఆపోజిట్లో కనిపిస్తున్న రోడ్డు అయితే లలిత శక్తిపీఠం అనమాట. ఈ టెంపుల్కి కొంచెం బ్యాక్ సైడ్ ఏరియా అది. అక్కడ లలిత శక్తిపీఠం అయితే ఉంటుంది. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. అక్కడే నార్మల్ ఆటోస్ కూడా ఉంటాయి. ఆటోస్ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ బ్యానర్ కింద ఒక ఆటో ఉంది చూడండి, అలాగే ఏదో ఒకటి ఆటోస్ అయితే వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు బస్సు అయితే టెంపుల్ లోపలికి వెళ్తుంది చూడండి. ఈ టెంపుల్ మొత్తం శ్రీనివాస మంగాపురం. ఈ టెంపుల్ ఫేమస్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అన్నమాట. పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటే పెళ్ళి అవుతుందని చెప్పి ఒక నమ్మకం అన్నమాట. ఇక్కడ కోనేరు కూడా ఉంది చూడండి టెంపుల్లో. ఇదంతా శ్రీనివాస మంగాపురం టెంపుల్, వెంకటేశ్వర స్వామి. ఇక్కడ కళ్యాణం టికెట్లు కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది. మార్నింగ్ 10 AM అలా ఇస్తారు. మీకు ఫుల్ క్లారిటీగా కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మేమైతే ప్రజెంట్ దర్శనానికి అయితే పోలేదు, మేము ఊరికైతే వెళ్తున్నాము. బై లక్కీగా టెంపుల్ చూడ్డానికే ఏమో టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అనుకోకుండా టెంపుల్ లోపలికి బస్సు అనేది తీసుకొచ్చారు. ఇలా రౌండ్గా వెళ్తుంది. ఎందుకంటే దేవుడిది ఇంతకుముందు ఊరేగింపు ఉండింది, అందువల్ల ఈ రోడ్ అని బ్లాక్ చేశారు. ఈ టెంపుల్ క్రాస్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లోనే శ్రీవారి మెట్టు కొండపైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఎంట్రన్స్ వస్తుంది. ఇది శ్రీవారి మెట్టు నడక మార్గం. ఇక్కడ టోకన్స్ కూడా ఇష్యూ చేస్తారు, SSD టోకన్స్. ఎవ్రీడే 3000 ఉంటుంది. మార్నింగ్ 6 AM నుంచి టోకన్స్ అయితే ఇస్తారు.
ఫైనల్లీ ఆ టెంపుల్ అయితే క్రాస్ చేశాము. అండ్ శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి శ్రీవారి మెట్టు నడక మార్గం కూడా క్రాస్ అయితే అయ్యింది. నెక్స్ట్ రంగంపేటకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. ఇక్కడ పైన ఫ్లైఓవర్ ఉంది కదా, ఇది కూడా బెంగళూరుకి కనెక్టివిటీ. ప్రజెంట్ అయితే ఇక్కడ రోడ్డు పైకి ఎక్కి వెళ్ళడానికి అయితే రూట్ అయితే ఉండదు, అది అటు సైడ్ నుంచి అయితే రావాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ తిరుపతి నుంచి బెంగళూరు మైసూరు మీద వెళ్ళే రైల్వే ట్రాక్ అనమాట. ఇక్కడ కూడా చాలా పల్లెటూర్లు అయితే ఉన్నాయి. ఇదంతా ఈ రైల్వే ట్రాక్ బెంగళూరుకి వెళ్ళే రైల్వే ట్రాక్, వియా మైసూరు అట్లా కర్ణాటక బార్డర్ సైడ్ వెళ్ళేది. తిరుపతి నుంచి మంగాపురం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ రంగంపేట. రంగంపేట అంటే విద్యానికేతన్ కాలేజ్ బాగా ఫేమస్. ప్రజెంట్ విద్యానికేతన్ కాలేజ్ నేము MBU యూనివర్సిటీ అని చెప్పి చేంజ్ చేశారు. ఎవరైనా మోహన్ బాబు కాలేజీలో చదువుకొని ఉంటే వాళ్ళకైతే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. మోహన్ బాబు యూనివర్సిటీ మనకి ఇప్పుడు SVU JNTU ఎలాగా అలా అన్నమాట. ఇవంతా మామిడి తోటలు అనుకుంటాం. ఇక్కడ కూడా కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇలాగ స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ ఎంట్రన్స్ అయితే వస్తుంది. అక్కడ చాలా మూవీస్ షూటింగ్స్ అయితే చేశారు రంగంపేటలో. మోస్ట్లీ వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ షూటింగ్ అయితే చేస్తారు. దూసుకెళ్తా మూవీ కనుక మీరు చూసి ఉంటే ఆ లొకేషన్ ఒక సాంగ్ అయితే ఉంటుంది కాలేజ్ ముందర, అదైతే మీకు ఈజీగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు. దూసుకెళ్తా మూవీ మంచు విష్ణు మూవీ అనమాట. ఇంకా ఈ రోడ్ అయితే పీలేరుకి వెళ్ళే రోడ్డు బాకరాపేట అంటే తలకోన అయితే వస్తుంది. తలకోన కూడా చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగింది. టాలీవుడ్ వాళ్ళు చేశారు, అలాగే తమిళ్ వాళ్ళు కూడా చేశారు మూవీస్ అనేవి. ఒకప్పుడు ఓల్డ్ మూవీస్ అంతా తిరుపతి నియర్ బై తీసిన మూవీసే. మీకు ఏమైనా మూవీస్ తెలిసి ఉంటే తిరుపతి అవుట్కట్స్ అయినా తిరుపతిలో అయినా మూవీ నేమ్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ప్రజెంట్ అయితే ఏరియా అంతా ఒక గ్రౌండ్ లాగా వాడుతున్నారు. ఒక 30 years తర్వాత ఇది ఏరియా అయితే ఉండదు. మేబీ అన్ని హౌసెస్ విల్లాస్ ఏవోటైతే వస్తాయి, డెవలప్మెంట్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి అయితే యూనివర్సిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎలా అంటే ఇక్కడ ఫుట్పాత్ ఉంది చూడండి. ఈ ఫుట్పాత్ వల్ల నేను చెప్తున్నా. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఆపోజిట్లో కొండ అయితే కనిపిస్తుంది కదా, అదంతా రంగంపేట అండ్ బాకరాపేట ఫారెస్ట్ అనమాట. అటు సైడ్ అంతా రంగంపేట కూడా చాలా బాగానే ఉంటుంది. మోస్ట్లీ కాలేజ్ ముందర హాస్టల్స్ అన్నీ అయితే ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్స్ చాలా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చదువుకొని వెళ్ళిన వాళ్ళంతా మెయిన్లీ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారని విన్నాను. బెంగళూరులో చాలామంది సెటిల్ అయితే అయ్యారు. ఎవరైనా బెంగళూరు వాళ్ళు చూస్తున్నట్టయితే ఈ కాలేజ్ గురించి అండ్ అలాగే ఏమేమి కొంచెం బెటర్ ఉంటుంది వీలైతే కామెంట్ చేయండి. కాలేజ్ మాత్రం సూపర్ ఉంటుంది లోపల అయితే. ఇక్కడైతే చాలా షూటింగ్స్ అయితే జరిగింది. ఆ దూసుకెళ్తా మూవీ అయితే చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. వన్స్ ఈ కాలేజ్ క్రాస్ అయిన తర్వాత రంగంపేట ఏరియా అయితే వస్తుంది. ఆబ్వియస్లీ రంగంపేటలోనే ఈ కాలేజ్ అయితే ఉంది. ఇవి హౌసెస్ ఇవంతా అయితే ఈ కాలేజ్ దాటిన తర్వాత వస్తాయి, నార్మల్ హౌసెస్ ఇవన్నీ. వన్స్ రంగంపేట క్రాస్ అవ్వగానే బాకరాపేట ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది. బాకరాపేట ఘాట్ ఎండ్ అయిన తర్వాత తలకోన ఎంట్రన్స్ అయితే వస్తుంది. ఇంకా ఇదంతా మీరు కనిపిస్తుంది రంగంపేట హౌసెస్, షాప్స్, ఈ అపార్ట్మెంట్స్ చూడండి అంతా. ప్రజెంట్ ఇక్కడ ఎవరో కడుతున్న కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న హౌసెస్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ చాలామంది ఈ ఏరియా నుంచి చదువుకొని బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు రంగంపేట నుంచి. ఈ రంగంపేట కాలేజీకి అయితే తిరుపతి నుంచి చాలామంది అయితే వస్తారు చదువుకోవడానికి మోహన్ బాబు కాలేజ్కి.
ఇక్కడంతా హాస్టల్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇది విద్యానికేతన్ స్కూల్ ఎంట్రన్స్ అనుకుంటా. ఇంకొంచెం ముందుకెళ్తే రంగంపేట జంక్షన్ అయితే వస్తుంది. ఈ స్కూల్ అయితే విజిట్ చేయలేదు, నేనైతే ఎప్పుడు చూడలేదు. మోహన్ బాబు కాలేజ్ అయితే చూశాను. వన్స్ ఇది వెళ్ళిన తర్వాత బాక్రాపేట ఘాట్ అయితే వస్తుంది. బట్ బాక్రాపేట ఘాట్ అయితే ప్రజెంట్ ఈ వీడియోలో అయితే లేదు, ముందు వీడియోలో ఆల్రెడీ తీసాను, వీలైతే చూడండి. బాక్రాపేట అనమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రంగంపేట జంక్షన్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఈవినింగ్ అవ్వడం వల్ల కొంచెం చల్లగానే ఉంది. అందులో మెయిన్ బస్సులో వెళ్తున్నప్పుడైతే గాలి ఎలాగూ హెవీగానే వస్తుంది, చల్లగా అయితే ఉంటుంది. ఇక్కడంతా డాబాలు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, పర్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఏరియా అయితే బాగానే డెవలప్ అయింది. అండ్ ఆపోజిట్లో కనిపిస్తున్న కొండ కూడా చాలా మూవీస్లో ఉంది అని అనుకుంటున్నా. మూవీస్ ఎవరైనా చూసి ఉంటే ఒక క్లారిటీ వస్తుంది ఈ కొండ అనేది, అలాగే ఈ ఊరు అంతా ఏదో ఒక మూవీలో అయితే ఉండే ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకైతే ఐడియా లేదు, మీకు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్స్ చేయండి మూవీ నేమ్స్. ఇది రంగంపేట జంక్షన్. ఇక్కడ రైట్ తీసుకుంటే ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్డు బాక్రాపేట ఘాట్ రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇవంతా చిన్న చిన్న హౌసెస్, అపార్ట్మెంట్స్, ఇంకా ఇక్కడంతా తోటలే ఉంటాయి మోస్ట్లీ. ఆ కొండ చూడండి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అయితే వస్తుంది. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ కొండ అనేది మనకి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేస్తుంది. ఎంత పెద్ద కొండ చూడండి, ఎన్ని తరాల నుంచి ఉందో. అలాగే మన తిరుపతి కొండ కూడా అలాగే అనమాట, ఎన్ని తరాల నుంచి ఉందో. చాలా ఓల్డ్ టెంపుల్.